డిఆర్డిఓ కండక్ట్స్ 2 సక్సెస్ఫుల్ టెస్ట్ వచ్చేసి ప్రళయ్ మిసైల్ మీద కండక్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి డ్రోన్ లాంచ్డ్ మిసైల్ అనేది కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రళయ్ మిసైల్ని కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. 2 టైప్స్లో టెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్స్ చూద్దాము. లొకేషన్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సా. ఓకే, మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లోనే మిసైల్ టెస్ట్ అనేది చాలా మటుకు జరుగుతూ ఉంటాయి. డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓకి సంయుక్తంగా డిఆర్డిఎల్, ఏఎస్ఎల్, ఏఆర్డిఈ, ఆర్సిఐ వాళ్ళు బేసిక్గా టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, పర్పస్ వచ్చేసి యూజర్ ట్రయల్స్ అండ్ వ్యాలిడేట్ మ్యాక్సిమం అండ్ మినిమం రేంజ్లో భాగంగా టెస్ట్ చేయడం జరిగింది. హిట్స్ టార్గెట్స్ విత్ హై ప్రిసిషన్. అంటే రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆకాష్ మిసైల్ సిస్టమ్ కానీ, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ కానీ ప్రతిదీ కూడా అక్యురేట్గా శత్రు దేశాలకు సంబంధించిన, ఎస్పెషల్లీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని ప్రిసిషన్ అటాక్స్ అనేటివి చేయడం జరిగిందనమాట. సో మన మిసైల్ టెక్నాలజీ మీద చాలా మట్టుకి ఏమంటారు ఆ ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రళయ్ మిసైల్స్ కూడా హై ప్రిసిషన్స్తోని బేసిక్గా స్ట్రైక్ చేయడం జరిగిందనమాట. ఓకే, టైప్ వచ్చేసి క్వాసీ బ్యాలిస్టిక్ అండ్ సాలిడ్ ప్రొపెల్డ్. ఓకే, దీంట్లో వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ వాడడం జరుగుతుంది. ఓకే, సాలిడ్ ఫ్యూయల్. సో టైప్ వచ్చేసి క్వాసీ బ్యాలిస్టిక్ టైప్ అన్నమాట. ఓకే, గైడెన్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ నావిగేషన్ అండ్ మిడ్ ఎయిర్ మాన్యువరింగ్ని కూడా యూజ్ చేయడం జరిగింది. వార్ హెడ్స్ వచ్చేసి మల్టిపుల్ టైప్స్ హై ప్రిసిషన్ స్ట్రైక్తో కూడుకున్నవి. సో ఇక్కడ ఏంటి మల్టిపుల్ టైప్స్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు, హై ప్రిసిషన్ స్ట్రైక్ని కూడా చేయగలదు అన్నమాట. ఇండిజినస్, ఫుల్లీ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఓకే, ప్రళయ్ మిసైల్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే మనం డెవలప్ చేయడం జరిగింది. ఆకాష్ టెక్నాలజీ కూడా మనము పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే తయారు చేయడం జరుగుతుంది. సో మరి ఏ ఆర్గనైజేషన్స్ డిఆర్డిఓకి హెల్ప్ చేశాయంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎంఎస్ఎంఈ అండ్ ప్రైవేట్ డిఫెన్స్ పార్ట్నర్స్కి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే,